డిసెంబర్ 15, 16 టీజీపీఎస్సీ తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషను కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్‌ని అనలైజ్ చేసినప్పుడు దాని యొక్క ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఈ విధంగా ఉండొచ్చు. కేటగిరీ వైస్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ అనగా ఓసీ మొత్తం 4 పేపర్లు 4x150 మార్క్స్ అంటే 600కి మార్కులకు గాను. ఔట్ ఆఫ్ 600కి 460 నుంచి 480 మధ్య ఉండవచ్చు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకానమికలీ వీకర్ సెక్షన్ గ్రూప్ వాళ్ళు వీళ్ళకి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి 440 నుంచి 460 మధ్యలో ఉండొచ్చు. ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 420 నుంచి 440 మధ్య ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ చూసినట్లయితే 400 నుంచి 420 మధ్య ఉండవచ్చు. పేపర్ వైజ్ అబ్జర్వ్ చేసినప్పుడు పేపర్ 1లో 150 క్వశ్చన్స్కి గాను 36, 38 క్వశ్చన్స్ మధ్య ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది. అదేవిధంగా 27 నుంచి 30 క్వశ్చన్స్ మధ్య జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్ మరియు పాలిటీ మీద అడగడం జరిగింది. అదేవిధంగా 19, 22 క్వశ్చన్స్ మధ్య సోషల్ ఇన్క్లూజన్స్ అనగా ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ వీటికి సంబంధించినవి, రీజనింగు, క్వెయింటు మరియు ఇంగ్లీష్ సెక్షన్స్ ఇవి 19 నుంచి 22 క్వశ్చన్స్ మధ్య. అదేవిధంగా 40, 45 క్వశ్చన్స్ మధ్య ఎన్విరాన్మెంటల్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి అంటే మనం వాతావరణం సంబంధించినవి. 10, 15 క్వశ్చన్స్ మధ్య ఎక్కువ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినవి అంటే మనం ఓవరాల్గా మన పేపర్ 1ని అనలైజ్ చేసినప్పుడు ఎక్కువ మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించినవి ఎక్కువ అడిగాడు. 40 నుంచి 45 క్వశ్చన్స్ మధ్య అడిగాడు. ఒకసారి పేపర్ 1ని సెక్షన్ వైజు అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సెక్షన్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ యావరేజ్గా అడగడం జరిగింది అంటే మోడరేట్గా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈజీగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంగ్లీషు, క్వెయింట్కి సంబంధించినవి ఇవి కూడా ఈజీగా ఉన్నాయి. హెరిటేజు, సోషల్ కల్చర్ మరియు ఆర్ట్స్కి సంబంధించినవి అంటే తెలంగాణ ఓవరాల్గా అబ్జర్వ్ చేసినప్పుడు హెరిటేజు, సోషల్ కల్చర్ మరియు ఆర్ట్స్కి సంబంధించినవి ఒక రకంగా చెప్పాలంటే ఈజీ నుంచి యావరేజ్గా అడగడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించినవి మోడరేట్గా అడిగారని అనుకోవచ్చు. రీజనింగు ఈజీ ఉన్నాయని అనుకోవచ్చు. ఓవరాల్గా మనం పేపర్ 1ని అనలైజ్ చేసినప్పుడు ఒక రకంగా ఈజీ నుంచి యావరేజ్గా అడిగారని అనుకోవచ్చు మనం. పేపర్ 2 సెక్షన్ వైజ్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఈజీ నుంచి యావరేజ్గా అడిగారని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ యావరేజ్గానే ఉన్నాయి. ఇంగ్లీషు, క్వెయింటు ఈజీగా ఉన్నాయి. హెరిటేజ్, సోషల్ కల్చర్ మరియు ఆర్ట్స్కి సంబంధించినవి ఇవి ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినవి ఈజీ నుంచి యావరేజ్గా ఉన్నాయని అనుకోవచ్చు మనం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈజీగానే ఉన్నాయి. రీజనింగు ఈజీ నుంచి యావరేజ్గా ఉన్నాయి. ఓవరాల్గా పేపర్ 2 అబ్జర్వ్ చేసినప్పుడు ఇది కూడా ఈజీ నుంచి యావరేజ్గా ఉందని చెప్పవచ్చు. పేపర్ 3 సెక్షన్ వైజ్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఈజీ నుంచి యావరేజ్గా ఉన్నాయని అనుకోవచ్చు. ఈ పేపర్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించినవి ఎక్కువ డిఫికల్ట్గా ఉన్నాయి. ఇంగ్లీషు, క్వెయింట్కి సంబంధించినవి యావరేజే. హెరిటేజ్, సోషల్ కల్చర్ అండ్ తెలంగాణ సంబంధించిన రిలేటెడ్ ఏవైతే ఆర్ట్స్ ఉంటాయో అవి కూడా ఈజీగానే అడిగారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించినవి మోడరేట్గానే అడిగారు. రీజనింగు ఈజీ నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఈజీ నుంచి యావరేజ్గానే చెప్పవచ్చు. ఓవరాల్గా పేపర్ 3 చూసినప్పుడు ఈజీ నుంచి యావరేజ్గా ఉందని చెప్పవచ్చు. ఇక పేపర్ 4 చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్కువ మోడరేట్గానే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించినవి ఈజీగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇంగ్లీషు, క్వెయింటు ఇవి ఈజీ నుంచి యావరేజ్గా ఉన్నాయి. అదేవిధంగా హెరిటేజు, సోషల్ కల్చర్ మరియు ఆర్ట్స్ రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్ సో ఈజీగానే ఉన్నాయి ఇవి కూడా. ఎన్విరాన్మెంటల్ సంబంధించినవి యావరేజ్గానే అడిగారు. రీజనింగు ఈజీగానే ఉన్నాయి. ఓవరాల్గా ఈ పేపర్ 4 అబ్జర్వ్ చేసినప్పుడు ఈజీ నుంచి యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే మనం ఈ 4 పేపర్లు అబ్జర్వ్ చేసినప్పుడు చూసినట్లయితే మనం ఈ 4 పేపర్ల మీద ఎక్కువ పేపర్ 1ని ఎక్కువ టఫ్ అని అనుకోవచ్చు. అదే కాకుండా మనం జనరల్గా చాలామంది కూడా లాస్ట్ 6 మంత్ కరెంట్ అఫైర్ ఫాలో అవుతుంటారు. సో ఇక్కడ అలా కాదు. సో లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మొత్తం ఓవరాల్గా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఒకసారి పేపర్ 1 ఆన్సర్ కీ చూసినట్లయితే ఎక్కువ 4 గల ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే దాదాపుగా ఇవి 45 నుంచి 50 మధ్య ఉన్నాయి ఇవి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక పేపర్ 2 ఆన్సర్ కీ చూసినట్లయితే ఎక్కువ థర్డ్ ఆప్షన్ సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి దాదాపుగా 50 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి.